మీరు చెప్పినట్టు హైపోథైరాయిడిజం అంటే దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? హైపోథైరాయిడిజంలో మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వెయిట్ గెయిన్ ఉంటుంది, బరువు పెరిగిపోతూ ఉంటారు, బాగా నిద్రపోతారు, లేజినెస్ ఉంటుంది, చలి ఎక్కువ వేస్తారు వాళ్ళకి, ఇంకా డ్రై స్కిన్ ఉంటుంది, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉంటుంది, స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది, హెయిర్ కూడా థిన్ అయిపోయి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటాయండి. మ్యామ్, ఇప్పుడు ఈ హైపోథైరాయిడిజం ఉన్న పర్సన్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? హైపోథైరాయిడిజం ఎక్కువ ఎందుకు వస్తుందంటే మెయిన్గా వెయిట్ గెయిన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం వెయిట్ గెయిన్ కూడా కొంచెం కంట్రోల్లో చేసుకొని హెల్తీ డైట్ తీసుకోవడం, బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ అంటే వాకింగ్ అట్లా చేసుకుంటూ చేస్తే, ఇంకా రెగ్యులర్గా మెడికేషన్స్ కూడా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే పరిగెడుపులో తీసుకోవాలి, కాన్స్టెంట్గా డాక్టర్తో ఫాలోఅప్లో ఉండాలి.